హలో. ఈరోజు అటెండ్ అయిన సైన్స్ టీచర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం సైన్స్ ల్యాబ్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకోవడానికి అని చెప్పి ఈ వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది. మన స్కూల్స్లో ఎన్నో రకాల ల్యాబ్స్ని ఆల్రెడీ స్టెమ్ ల్యాబ్స్ కానీ, ఏటీఎల్ ల్యాబ్స్ కానీ, సెకండరీ సైన్స్ కిట్ కానీ ఇలా ఎన్నో రకాల ఎక్విప్మెంట్ అనేది మన స్కూల్స్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇంకా ఎన్నో రకాల ల్యాబ్స్‌ని కూడా ఇవ్వబోవడం జరుగుతోంది. అంటే మనకి ల్యాబ్‌లో ఉన్న ఎక్విప్మెంట్‌ని ఏ విధంగా వాడాలి? అలాగే రేపటి నుంచి మనకి ఈ ల్యాబ్స్ అన్ని ఇచ్చాక కూడా మనకి సూపర్విజన్ కోసమని, మీకు ఫెసిలిటేషన్ కోసమని ఈ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ కానీ, స్టేట్ నుంచి కానీ ఇలా డిఫరెంట్ ఆఫీసర్స్ మీ డీఈఓస్ కానీ, డిప్యూటీ డీఈఓస్ కానీ ఎంతోమంది రావడం జరుగుతుంది. రిగార్డింగ్ ది యూటిలైజేషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ మ్యాథ్స్ ల్యాబ్స్. కాబట్టి ఒక సైన్స్ ల్యాబ్ మన ఎవరైనా ఒక సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు విజిట్కి వచ్చినప్పుడు మనం ఏ రకమైన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఒక సైన్స్ ల్యాబ్ని ఎలా యూటిలైజ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. మొట్టమొదటిగా మనము ఒక సైన్స్ ల్యాబ్లో ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి కొన్ని గైడ్ లైన్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అంటే మొట్టమొదటిగా వర్క్ స్పేస్ ఆర్గనైజేషన్. అంటే మనము ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు ఒక సైన్స్ ల్యాబ్ యొక్క వాతావరణం ఒక మంచి క్యూరియాసిటీ కలిగించే విధంగా మనకి ఉండాలి. అలాగే రెండోది ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అలాగే మనకి ఏదైతే మన ఒక ల్యాబ్లో కెమికల్స్ కానీ, సపోజ్ ఒక ఆప్టిక్స్ యొక్క ఎక్విప్మెంట్ కానీ నీట్గా మనం లేబులింగ్ చేసుకొని ప్రతి ఎక్విప్మెంట్‌కి లేబుల్ చేసుకోవడం, ఒక ర్యాక్‌లో పెట్టుకున్నప్పుడు ఆ ర్యాక్ కూడా ఒక లేబుల్ చేసుకోవడం. అంటే చూడగానే ఒక పర్టిక్యులర్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది అనే విషయం అందరికీ అర్థమయ్యేటట్లుగా మీరు చక్కగా నీట్‌గా ప్రిమిసెస్ కూడా నీట్‌గా ఉంచుకుంటూ వర్క్ స్పేస్ ఆర్గనైజేషన్ అనేది చేసుకోవాలి. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే ఇప్పుడు సపోజ్ కెమికల్స్ ఒక చోట, అలాగే సాల్ట్స్ ఒక చోట, అలాగే సపోజ్ ఒక మిర్రర్స్, లెన్సెస్ అన్ని ఒక చోట, ఆ హీట్‌కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఒక చోట. ఈ విధంగా నీట్‌గా ఆ ఇన్వెంటరీ లిస్ట్ రాసుకోవడం కూడా మనకి కన్స్యూమబుల్ ఏవి, డేంజరస్ ఏవి, అలాగే నాన్ రికరింగ్ ఏవి, రికరింగ్ ఏవి, ఈ విధంగా నీట్‌గా మీరు ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది, అంటే ఇప్పుడు సాల్ట్స్ అయిపోతాయి, మళ్ళీ మనం పర్చేస్ చేయాలి కాబట్టి దాన్ని వేరేగా రాసుకోవటం. ఈ విధంగా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక మూడోది డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ డన్ ఇన్ ల్యాబొరేటరీ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దీనికోసం మీకు ఒక ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏవైతే మీరు ల్యాబొరేటరీలో లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ చేశారో దాన్ని ఏ విధంగా మనం ఒక రికార్డ్ రూపంలో రాయాలి అనేది చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలోనే దాని ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక నాలుగోది చాలా ఇంపార్టెంట్ విషయం వేస్ట్ మేనేజ్మెంట్. సపోజ్ మనం ఏదైతే ల్యాబొరేటరీలో మనకి వేస్టేజ్ అనేది కరెక్ట్‌గా మనం డిస్పోజ్ చేస్తున్నామా లేదా, ఆ వేస్ట్ మేనేజ్మెంట్‌ని ఏ విధంగా చేస్తున్నాం, లేకపోతే మన స్కూల్ ప్రిమిసెస్‌లో జరుగుతున్న వేస్ట్, ఇప్పుడు ఇప్పుడు మన మిడ్ డే మీల్స్‌లో జరిగే వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, దీని గురించి కూడా మనం ఒక సైన్స్ టీచర్‌గా దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ల్యాబొరేటరీలో ఒక ఎక్స్పెరిమెంట్ అయిపోయాక కెమికల్స్ వాటిని కూడా సేఫ్‌గా డిస్పోజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మన కెమికల్స్ వాడేటప్పుడు కూడా లిమిటెడ్ కెమికల్స్ వాడుతూ మనం వీలైనంత తక్కువ యూసేజ్‌తో ఎక్కువగా మనకి డెమాన్స్ట్రేషన్ అనేది ఇంపాక్ట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక ఐదోది సేఫ్టీ ఫస్ట్. కంపల్సరీగా ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, ఒక యాసిడ్ పడినప్పుడు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒక ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు ఏ విధమైన మనం తీసుకోవాలి, సపోజ్ సేఫ్టీ ప్రికాషన్స్, ఇవన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో తగిలించి కంపల్సరీగా ప్రతి ల్యాబ్లో ఉండాలి. ఇక ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇక 9వ పాయింట్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని, ఫైండింగ్ ద సొల్యూషన్స్, చూసింగ్ ఏ స్మార్ట్ సొల్యూషన్. మీరు కంపల్సరీగా మీ సైన్స్ టెక్స్ట్ బుక్ని సరౌండింగ్స్కి లింకప్ చేసి మీ సరౌండింగ్స్లో విలేజ్లో ఉన్న ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించే విధంగా మీ ల్యాబొరేటరీ ఉండాలి.
అదే ఒక సైన్స్ క్లబ్ యొక్క ఉద్దేశం కానీ, మ్యాథ్స్ క్లబ్ యొక్క ఉద్దేశం కానీ, ఒక ఎకో క్లబ్ యొక్క ఉద్దేశం కానీ. వీటినే మీరు ఒక సైన్స్ ప్రాజెక్ట్‌గా తీసుకువెళ్ళడానికి వీలవుతుంది. అంతేగాని ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది అనగానే అప్పుడు తయారు చేయడం కాకుండా, మీ సైన్స్ కరిక్యులంలోంచి ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక సొల్యూషన్ ఇస్తున్నారో, ఆ సొల్యూషన్స్‌ని మీరు తయారు చేసి ఉంచుకోండి. ఓకే. ఇక ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇక నెక్స్ట్‌కి వచ్చేసరికి రిజిస్టర్స్. ఏమేమి రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి ఒక ల్యాబొరేటరీలో? ఈ వీడియో మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఫార్మాట్‌లో మీరందరూ కూడా రిజిస్టర్స్ మెయింటైన్ చేసి ఎవరైనా మీ ల్యాబ్‌కి వచ్చినప్పుడు ఈ రిజిస్టర్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ ల్యాబ్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్. అంటే ఫిజికల్ ఐటమ్స్, నేమ్ ఆఫ్ ద స్కూలు, సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద ఆపరేటస్, ఇన్స్ట్రుమెంట్, ఆర్టికల్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వర్కింగా నాట్ వర్కింగ్. ఒకవేళ నాట్ వర్కింగ్ అయితే వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మీ హెచ్ఎం గారితో సైన్ పెట్టించుకొని వాటిని డిస్పోజ్ చేయటము. ఒకవేళ ఇంకా సైన్ పెట్టించుకోకుండా మీ దగ్గర అలాగే ఉంటే నాట్ వర్కింగ్ అనేది కంపల్సరీగా రాయాలి. ఇది ఫిజికల్ ఐటమ్స్. అంటే సపోజ్ మీ స్క్రూ గేజ్ కానీ, బ్యాలెన్స్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఫిజికల్ ఐటమ్స్ కిందకి వస్తాయి. ఇక నెక్స్ట్ కెమికల్ ఐటమ్స్. అంటే సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద కెమికల్, నేచర్ ఆఫ్ ద కెమికల్, అది సాలిడా, లిక్విడా, సొల్యూషన్ అనేది కూడా నోట్ చేసుకుంటూ, డేంజరసా, నాట్ డేంజరసా, ఎంత క్వాంటిటీ ఉంది మీ దగ్గర, ఆ రిమార్క్స్లో కూడా ఇంత క్వాంటిటీ వాడామా, ఎలా ఉంది, లేదా ఈ సాల్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు సరైన రియాక్షన్ రావట్లేదు, ఇలా మీరు ఆ రిమార్క్స్లో రాసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఫిజికల్ ఐటమ్స్కి రిజిస్టర్ మెయింటైన్ చేసాం, కెమికల్ ఐటమ్స్కి చేసాం. ఇక థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, టీచర్ స్టూడెంట్ యాక్టివిటీస్ రిజిస్టర్. ఈ ప్రోగ్రామ్లో మీరు డేట్ వేసి ఏ క్లాసు, ఏ టాపిక్కి ఏ యాక్టివిటీ చేశారు, అది యాక్టివిటీనా, ఎక్స్పెరిమెంటా, ఎగ్జిబిషన్. మీరు కంపల్సరీగా ఇది చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, ఎప్పుడు కండక్ట్ చేశారు, రిమార్క్స్ రాసుకుంటూ, ఒకవేళ ఈ ల్యాబ్ యాక్టివిటీ టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్లో అది యాక్టివిటీ అవ్వచ్చు, ఇప్పుడు మీరు చూసే సిమ్యులేషన్ వర్చువల్ ల్యాబ్ ద్వారా కూడా చూపించవచ్చు. కాబట్టి ఈ టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్ చూడగానే ఒక సైన్స్ టీచరు ఏ విధంగా లెసన్ చెప్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏదైతే మీరు టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్లో రాస్తున్నారో సేమ్ యాక్టివిటీ మీ టీచర్స్ డైరీలో కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇక నెక్స్ట్, విజిటర్ రిజిస్టర్. అంటే మీ ల్యాబ్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక నుండి మీకు టీమ్స్గా విజిట్స్కి వస్తారు కాబట్టి కంపల్సరీగా ఈ విజిటర్ రిజిస్టర్ అనేది మీ దగ్గర మెయింటైన్ చేసుకోండి. ఆ నేమ్ ఆఫ్ ద విజిటింగ్ ఆఫీసర్స్తో మీరు సిగ్నేచర్ చేయించుకోవటము, ఆ రిమార్క్స్ ఏంటి, ఏం సజెషన్స్ ఇచ్చారో కూడా వాటిని ఎందుకని చెప్తున్నానంటే, ఏవైతే వాళ్ళ సజెషన్స్ మీకు రాసి వెళ్ళారో నెక్స్ట్ టైం వచ్చేసరికి అవి రెక్టిఫై అయ్యాయా లేదా కూడా చూస్తారు నెక్స్ట్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఇది యాక్చువల్గా ఐఎఫ్పి రిజిస్టర్గా మీరు మార్చుకోండి. మీరు ఇప్పుడు మన సిమ్యులేషన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశమే ఇది కాబట్టి వర్చువల్ ల్యాబ్స్ కానీ, సిమ్యులేషన్స్ కానీ, ఇప్పుడు ఇంటరాక్టివ్ క్విజ్లు కానీ, మన సిమ్యులేషన్ ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన ఇంటరాక్టివ్ క్విజ్ అనే ఒక విషయం మీకు చెప్తున్నారు. అందులో ఏ వీడియో అయితే మీకు నచ్చిందో ఆ వీడియోకి మీకు నచ్చినట్లుగా అసెస్మెంట్ చేసుకుంటూ మీకు నచ్చిన మోడ్లో మీరు కస్టమైజ్ చేసుకునే వీడియోగా దాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఆ కస్టమైజ్ చేసిన ఇంటరాక్టివ్ వీడియోస్ని కానీ, వర్చువల్ ల్యాబ్స్ కానీ, సిమ్యులేషన్స్ కానీ, ఇంకా అదర్ యాప్స్ని కానీ ఇప్పుడు ఎలా మీరు వాడుతున్నారు, ఏ డేటు ఏ క్లాస్కి ఏ డేట్ను వాడారు, ఏ టాపిక్ చెప్పేటప్పుడు వాడారు అనేది కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్లో చేసిన యాక్టివిటీస్ కానీ, అలాగే ఈ ఐఎఫ్పి రిజిస్టర్లో నోట్ చేసినవి కానీ మీ టీచర్స్ డైరీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. సేమ్ అదే యాక్టివిటీస్, అదే ఐఎఫ్పి లింక్స్ కానీ మీరు కంపల్సరీ ఇక్కడ డిసిఆర్ బై విసిఆర్ దగ్గర ఐఎఫ్పి పెట్టి అక్కడ లింక్ అనేది కాపీ చేసి పెట్టుకోండి. ఇక ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్. ప్రతి నెల మినిమం 2 ఎక్స్పెరిమెంట్స్ ఉండేటట్లుగా మీరు
ల్యాబ్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్ని ఎక్స్పెరిమెంట్ నేమ్, డేట్, ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, ప్రికాషన్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్స్, రిజల్ట్స్, కంక్లూషన్ మీకు తెలుసు. ఒక ల్యాబ్ రికార్డ్ లాగా మినిమం 2 ఎక్స్పెరిమెంట్స్ మనకి ల్యాబ్ యాక్టివిటీ అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో. కంపల్సరీగా వాటిని చేయడానికి ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ అనేది పెట్టి ఇక్కడ కంపల్సరీగా అబ్జర్వేషన్స్ పిల్లలతో చేయించి, అందరి అబ్జర్వేషన్స్ ఒకటే రకంగా ఉండకూడదు. ఎందుకంటే అది ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అందరికీ ఒకే రకమైన అబ్జర్వేషన్స్ రావు. కాబట్టి మీరు రియల్గా ఎక్స్పెరిమెంట్ చేయించి ఈ ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే మనం చూడండి, ఐఎఫ్పి రిజిస్టర్ కానీ, ల్యాబ్ రిజిస్టర్, విజిటర్ రిజిస్టర్ కానీ, టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్ కానీ, అలాగే కెమికల్ ఐటమ్స్, ఫిజికల్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మీరు ఎవరైనా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు చూపించవలసిన రికార్డ్స్. ఇవన్నీ ప్రతి ల్యాబ్లో కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్ స్టూడెంట్ దగ్గర ఉండాలి. ఐఎఫ్పి రిజిస్టర్ ప్రతి టీచరు మెయింటైన్ చేయాలి. విజిటర్ రిజిస్టర్ ల్యాబ్లో ఒకటి విజిటర్ రిజిస్టర్ ఉంటే సరిపోతుంది. టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రిజిస్టర్ ప్రతి టీచరు మెయింటైన్ చేయాలి. ఈ కెమికల్ ఐటమ్స్, ఫిజికల్ ఐటమ్స్ స్టాక్ రిజిస్టర్ ఒక ల్యాబ్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. నేను చాలాసార్లు ల్యాబ్కి విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ సెకండరీ సైన్స్ కిట్స్ అని ఉన్నాయి. ఒక బాక్స్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు కూడా నెట్లో ఎన్సీఆర్టీ సెకండరీ సైన్స్ కిట్ అని మీరు టైప్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి మీకు. దానిలో మీరు చూసినట్లయితే జనరల్ ఐటమ్స్ కేటగిరీ ఏ 24 ఐటమ్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ బి 38 ఐటమ్స్, టూల్ ఐటమ్స్ 5 ఐటమ్స్, గ్లాస్ ఆపరేటర్స్ అండ్ మెటీరియల్స్ అని 24 ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ కెమికల్స్, మెటల్స్ అండ్ రియేజెంట్స్ ఐటమ్స్ అని 41 ఐటమ్స్ కనపడతాయి. ఇవన్నీ ఒక చిన్న ట్రంక్ బాక్స్లో కనిపిస్తాయంట. మీరు ఇప్పుడు ల్యాబ్కి వెళ్ళి చూసినట్లయితే ఇవన్నీ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ రేపు మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఈ విధంగా మీకు మాన్యువల్ అనేది డిస్ప్లే అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు, ఇందులో ఏమున్నాయో మాకు తెలియదండి, కొన్ని ఉన్నాయి, అవి దేనికి ఉపయోగిస్తారో తెలియదు. మీరు ఆ మాన్యువల్ ఎన్సీఆర్టీ సెకండరీ సైన్స్ కిట్ అని కొట్టగానే మాన్యువల్ అని అక్కడ ఉంటుంది. మాన్యువల్ క్లిక్ చేస్తే అందులో ఉన్న ఐటమ్స్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి, దాని డయాగ్రాము క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీరు దాన్ని చూస్తే ఏ ఎక్స్పెరిమెంట్కి దీన్ని వాడతారు, దాని యూసేజ్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇది దాదాపుగా మన ఏపీ స్టేట్లో ఉన్న 80% ఆఫ్ ద స్కూల్స్కి ఈ కిట్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే చూడండి, జనరల్ ఐటమ్స్, రబ్బర్ బ్యాండ్స్ అని, బెలూన్స్ అని, చాలా రబ్బర్ కాక్స్ అని, ఫోర్సెప్స్, చక్కగా టూల్ కిట్ ఐటమ్స్ కానీ ఇలా నీట్గా మనకి కేటగిరీ బి అని టూల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇచ్చారు. మీరు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇవన్నీ కనపడతాయి. అలాగే ఏదైనా మిస్ అయితే చాలా సింపుల్ ఎక్విప్మెంటే కాబట్టి మీరు దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు కూడా. చూడండి, గ్లాస్ ఆపరేటర్స్, మెటీరియల్స్, లిస్ట్ ఆఫ్ కెమికల్స్, ఇవన్నీ కూడా ఆ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే వాటిని ఎలా వాడాలి, దాని యూసేజ్ తెలిసింది. అప్పుడు మీ దానికి ఆ మాన్యువల్లోనే మీకు ఏం చేశారంటే, చూడండి ఇక్కడ 9th క్లాస్, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ యాక్టివిటీ 9.1.1. ఆ పక్కనే చూడండి, వాట్ ఈస్ రిక్వైర్డ్, సిరెంజ్ 2 ml, వాటర్ అండ్ బీకర్. వాటర్ మనకు సరౌండింగ్స్లో దొరుకుతుంది, బీకరు 2 ml సిరెంజి మన దాంట్లోనే ఉంటుంది, కిట్లోనే ఉంటుంది. అవి తీసుకొని ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్న, ఎలాగో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ కరికులమే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి యాక్టివిటీ కూడా ఆ బాక్స్లో నుంచి ఎలా చెయ్యాలి అనేది చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అది పైగా బీకర్ కానీ చాలా స్మాల్ స్కేల్లో ఇవ్వడం జరిగింది. మనకి కెమికల్స్ కూడా వేస్టేజ్ కాకుండా మనకి మైక్రో ఎక్విప్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనకి సైన్స్ ల్యాబ్స్లో రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేయాలి, అలాగే మనం చేసిన స్టూడెంట్ టీచర్ యాక్టివిటీస్ కానీ ఐఎఫ్పి యూసేజ్ కానీ ఎలా రికార్డ్ చేసుకోవాలి, వాటిని టీచర్స్ డైరీలో ఏ విధంగా రిఫ్లెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలాగే దాదాపుగా ప్రతి స్కూల్లో ఉన్న సెకండరీ సైన్స్ కిట్, దానిలో ఏముంటాయి, వాటి యూసేజ్ ఏంటి, ఆ మాన్యువల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రతి యాక్టివిటీ
మనం పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ ల్యాబ్లోంచి ఎక్విప్మెంట్ ఆ సెకండరీ సైన్స్ కిట్లోంచి ఎలా తీసుకోవాలో చూసాం. ఇకపోతే స్టెమ్ ల్యాబ్. కొన్ని స్కూల్స్లో స్టెమ్ ల్యాబ్ అనేది ఇవ్వటం జరిగింది. దాదాపుగా స్టెమ్ ల్యాబ్ మీరు చూసినట్లయితే మీరు ఎడువాహిని అని క్లిక్ చేస్తే మీకు ఒక హ్యాట్ సింబల్తో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు అక్కడ మీకు లాగిన్ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ యూజర్ నేమ్లో stc.manager పాస్వర్డ్ eduwahini@1 అని కొట్టినట్లయితే మనకి మోడల్ కేటలాగు, అలాగే ఆ మోడల్స్ ఎలా వాడాలి, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్, అంటే దానిలో ఇలా మోడల్ కేటలాగ్ కనిపిస్తుంది. ప్రతి మోడల్ని ఏ కాన్సెప్ట్కి ఎలా వాడాలో కూడా కనిపిస్తుంది. జస్ట్ మీరు ఎడువాహిని అని క్లిక్ చేస్తే గూగుల్ ఓపెన్ చేసి వెంటనే మీకు ఇలా లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్లయితే స్టెమ్ ల్యాబ్స్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టినట్లయితే, అంటే మనకి స్టెమ్ ల్యాబ్లో నెల్లూరులో డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇలా మన స్టెమ్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టినట్లయితే 80 మోడల్స్తో ఉన్న స్టెమ్ ల్యాబ్లో ప్రతి మోడలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇలా మీకు నీట్గా ఆ కేటలాగ్ ఐటమ్స్, అలాగే ఆ మోడల్ని మనం టీచింగ్ చేసేటప్పుడు ఏ విధంగా వాటిని వాడాలి అనేది కూడా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగే మీకు ఏటీఎల్ ల్యాబ్ కానీ, ఏటీఎల్ ల్యాబ్ కూడా మీరు చూసినట్లయితే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఏటీఎల్ మీరు కొట్టినట్లే ఏఐఎం అని కొట్టినట్లయితే అది కూడా మనకి సైట్ ఓపెన్ అయినప్పుడు దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేవి దాంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి స్కూల్లో ఉన్న సైన్స్ ల్యాబ్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి చక్కగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ మీరు మీ దగ్గరికి వచ్చిన ఆ రిసోర్స్ పూల్ వాళ్ళ యొక్క రికమెండేషన్స్, వాళ్ళ సజెషన్స్ని ఫాలో అవుతూ కంపల్సరిగా మీరు ఒక మంచి సైన్స్ టీచర్గా ఒక మ్యాక్సిమం మీరు ఆ హ్యాపీనెస్ని పొందుతూ పిల్లలకు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.